ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక చుక్క నుంచి ఈ విధంగా ఉత్తరం వైపు వెళ్ళాడు. ఉత్తరం వైపు ఒక 50 మీటర్లు వెళ్ళాడు. ఓకేనా, ఉత్తరం వైపు 50 మీటర్లు వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఒక 30 మీటర్లు వెళ్ళాడు. 30 మీటర్లు రైట్ తీసుకొని 30 మీటర్లు వెళ్ళాడు. నెక్స్ట్ దాని కిందికి వచ్చి 50 మీటర్లు వచ్చాడు. అంటే మళ్ళీ రైట్ తీసుకొని 50 మీటర్లు వచ్చాడు. ఓకేనా, దీన్ని మనం ఏమంటామంటే ప్రారంభ స్థానం అంటాం. దీన్ని మనం ప్రారంభ స్థానం అంటాం. దీన్ని ఏమంటామంటే ముగింపు స్థానం అంటాం, లేదా చివరి స్థానం అంటాం. ముగింపు స్థానం లేదా చివరి స్థానం. అదే ఇంగ్లీష్లో ప్రారంభ స్థానాన్ని అయితే ఏమంటామంటే స్టార్టింగ్ పాయింట్ అని అంటాం. ముగింపు స్థానం లేదా చివరి స్థానాన్ని ఎండింగ్ పాయింట్ అంటాం. ఇంగ్లీష్ మీడియంలో ప్రారంభ స్థానాన్ని ఇనిషియల్ పాయింట్ కూడా అని అంటాం. ఓకేనా, అయితే క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా కూడా వచ్చు. ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. ప్రారంభ దిశ నుంచి చివరి దిశ, ప్రారంభ స్థానం నుంచి చివరి స్థానం ఏ దిశలో ఉంది అంటాడు. ఎక్కడ నుండి అంటాడు? ఫస్ట్ క్వశ్చన్ ప్రారంభ స్థానం నుంచి చివరి స్థానం ఏ దిశలో ఉంది అంటాడు. ఇలా అన్నప్పుడు నీకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది అనుకో, ఏం చేస్తావు అంటే ప్రారంభ స్థానం ఎక్కడ ఉంది నాన్న? ఇది ప్రారంభ స్థానం కదా, ఇక్కడ చుక్కుంది నీకు. ఓకే, ఈ ప్రారంభ స్థానం నుంచి చివరి స్థానం ఏ దిశలో ఉందంటే నీకు తెలియట్లేదు. తెలియకపోతే ఏం చేస్తావంటే ఈ ప్రారంభ స్థానం ఉంది కదా, ఇక్కడ మ్యాప్ డైరెక్షన్ మ్యాప్, ఈ డైరెక్షన్ మ్యాప్ ఇదే కదా. ఏం చేస్తావు? ఈ చుక్క నుంచి పైకి వెళ్తే ఏంటిది? నార్త్. ఈ చుక్క నుంచి రైట్ వెళ్తే ఏంటి? ఈస్ట్. ఈ చుక్క నుంచి రైట్ వెళ్తే ఏంటి? వెస్ట్. ఈ చుక్క నుంచి కిందికి వెళ్తే ఏంటి? సౌత్. ఇప్పుడు ఈ ప్రారంభ స్థానం కదా, ఈ ప్రారంభ స్థానం నుంచి చివరి స్థానం ఎటుందంటే ఎటువైపు ఉంది? ఈస్ట్ వైపు ఉందన్నమాట, అంటే తూర్పు.